రాజకీయ నిఘా కోసమే ఎస్ఓటి. సిట్ తాజా విచారణలో ప్రభాకర్ రావు అంగీకారం. నిన్న విచారణలో ఒప్పుకున్నాడట, మేము ఎస్ఓటి స్పెషల్ ఆపరేషన్స్ టీం, ఈ టీంని ఎందుకు పెట్టామంటే రాజకీయ నిఘా కోసం. ఎవరు పెట్టమన్నారు? కేసీఆర్ పెట్టమన్నాడు. ఎందుకు? బీఆర్ఎస్ మూడోసారి మళ్ళీ గెలవడం కోసం. మా పార్టీ బీఆర్ఎస్ డ్యామేజ్ అవ్వకుండా ఎవరైనా దీన్ని చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద నిఘా పెట్టాం. టోటల్గా ఇదంతా కూడా పొలిటికల్ నిఘా కోసమే, అంటే రాజకీయంగా బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ అవ్వడం కోసమే, బీఆర్ఎస్కు నష్టం చేసే శక్తుల మీద, బీఆర్ఎస్ని కార్నర్ చేస్తున్న గొంతుకల మీద మేము నిఘా పెట్టామని నిన్న ప్రభాకర్ రావు ఒప్పుకున్నాడట. ప్రణీత్ రావుకు ప్రత్యేక బాధ్యత అప్పగించాను అని వెల్లడి. అనుమతులకు మావోయిస్టు ముసుగు. అనుమతి ఎందుకు తీసుకున్నానంటే మావోయిస్టు. కానీ చివరికి ఏమైంది? ఆ మావోయిస్టుల డేటాని కూడా మొత్తం క్రాష్ చేసేసి మూసీ రివర్లో పడేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక మలుపు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ప్రశ్నిస్తుండడంతో కేసులో చిక్కుముడులు వీడుతున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు రాజకీయ నిఘా కోసమే ఎస్ఐబిలో ప్రత్యేక విభాగం ఎస్ఓటిని ఏర్పాటు చేశామని ప్రభాకర్ రావు అంగీకరించినట్టుగా తెలుస్తున్నది. ఈ పని చేసేందుకే ప్రణీత్ రావును ఎస్ఐబికి తీసుకొచ్చారని చెప్పినట్టుగా సమాచారం. ప్రధానంగా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్నవారిని లక్ష్యంగా చేసుకొని వారికి సంబంధించిన ఫోన్లలో సంభాషణలు అక్రమంగా వినే ఉద్దేశంతోనే ప్రణీత్ రావు ఆధ్వర్యంలో స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ ఎస్ఓటి విభాగాన్ని ఏర్పాటు చేసినట్టుగా సిట్కు వివరించినట్టుగా తెలిసింది. కేవలం రాజకీయ నిఘా కోసమే ఈ విభాగం పనిచేసింది. ఈ నేపథ్యంలోనే ఇదంతా ఎవరి ప్రోద్బలంతో చేయాల్సి వచ్చిందనే కోణంలో సిట్ తాజాగా దర్యాప్తు చేస్తోంది. తగిన ఆధారాలు లభిస్తే రాజకీయంగా సంచలనాలు వెలుగు చూసే అవకాశం కనిపిస్తోంది. ప్రభాకర్ రావును ఇప్పటికే 2 విడతలుగా విచారించిన సిట్ శనివారం 3వ విడత సుదీర్ఘంగా మాట్లాడి వివరాలు రాబట్టింది. విషయం ఏంది? ఎవరి ఆదేశాలతో చేసి ఉంటాడు? కేసీఆర్ ఆదేశాలతో. సింపుల్. ఏముంది అక్కడ? స్పెషల్ ఆపరేషన్ టార్గెట్, స్పెషల్ ఆపరేషన్ టీంను ఒకటి ఏర్పాటు చేసిన నేనని ఒప్పుకున్నాడంటే ఎవరి ఆదేశాలతో ఒప్పుకున్నాడు? ఏమైనా ప్రభాకర్ ఏమైనా పోటీ చేసి, లేకపోతే ఆయన పోటీ చేసే నియోజకవర్గంలో ఉన్న లీడర్ల మీద కాదు కదా చేసింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిఘా పెట్టిండు కదా. రాష్ట్ర వ్యాప్తంగా నిఘా పెట్టడం కాదు, ఎంత భయంకరమైన విషయం అంటే బీఆర్ఎస్ పార్టీ లీడర్ల మీద కూడా పెట్టిరు. సొంత ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ కూడా ట్యాప్ చేసుకున్నారు దొంగలు. ఇప్పుడు ఆయన వివేకానంద గౌడ్తో గొడవ ఉందని షంబీపూర్ రాజు ఫోన్ ట్యాప్ చేయించారు. ఇది రిమాండ్ కేసు డైరీలో ఉన్నది. రాజయ్యకు కడియం శ్రీహరికి మధ్య గొడవ ఉందని రాజయ్య ఫోన్ ట్యాప్ చేయించినారు. ఇప్పుడు జరిగింది ఏంది? ఇక్కడ కేసీఆర్ ఆదేశాలు, ఇక్కడ ప్రభాకర్ రావు. ఈ ప్రభాకర్ రావు ఏం చేసిండు? ప్రణీత్ రావుని అపాయింట్ చేసుకున్నాడు. ప్రణీత్ రావు అంటోడు మొత్తం ఈయనకు చెందిన బ్యాచ్లో డిఎస్పీ స్థాయి పోస్టు ప్రమోషన్ ఈయనకొక్కడికే వచ్చింది. ఈ ప్రణీత్ రావు అంటోనికే వచ్చింది, ఎవరికి రాలే. ఇప్పుడు ఈ ప్రణీత్ రావు ఆధ్వర్యంలోని ఎస్ఓటిని ఏర్పాటు చేసి ఎస్ఓటి కింద ఒక 30 మంది వెలమ ఎంప్లాయీస్ని పెట్టారు. వెలమ ఎంప్లాయీస్ని పెట్టి ఈ ఎస్ఓటి దీని కింద ప్రణీత్ రావు కింద ఇద్దరు క్లాస్మేట్స్, మంచి నిఖార్సైన నిజాయితీగా, అంటే వాళ్ళకి నిజాయితీగా, వాళ్ళకి లాయల్గా పనిచేసి ఒక 2 ఆఫీసర్లను రిక్రూట్ చేసుకుని ఈయన క్లాస్మేట్స్ని ఈ 30 మంది వెలమ ఎంప్లాయీస్ని పెట్టి ఫోన్లు ట్యాప్ చేయడం అనమాట. సో దీనికి ఎస్ఓటి అని ఒక పేరు పెట్టారు. ఇది ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో జరిగింది. ప్రభాకర్ రావుకి ఎవడు ఆదేశాలు ఇచ్చిండు? కేసీఆర్ ఆదేశాలు ఇచ్చిండు. ఇంకా డౌట్ ఏముంది అందులో? ఇది జరిగిన విషయం. ఇది ఒక బ్యాచ్ అయితే ఇక్కడ ఇంకా ఎగ్జిక్యూషన్ టీం ఇంకొకటి ఉంటుంది. దీనికి వీడు ఉన్నాడు కదా రాధాకిషన్ రావు అని. ఈ రాధాకిషన్ రావు అంటాడు దీనికి చీఫ్ అనమాట. కేసీఆర్ నుంచి ప్రభాకర్ రావుకి ఆదేశాలు వస్తాయి. ప్రభాకర్ రావు ప్రణీత్ రావుకి చెప్తాడు పలానా ఫోన్లు ట్యాప్ చేయని. ఫోన్లు ట్యాప్ చేయించి ఎంప్లాయీస్ ద్వారా సమాచారాన్ని మళ్ళీ ప్రభాకర్ రావుకి ఇస్తాడు. ప్రభాకర్ రావుతో ప్రణీత్ రావు ప్రభాకర్ రావుతో రాధాకిషన్ రావుతో కోఆర్డినేట్ అవుతాడు. రాధాకిషన్ రావు కింద ఒక ఎగ్జిక్యూషన్ టీం ఉంటుంది. అంటే దీన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలని, వచ్చిన సమాచారాన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎట్లా పిలిపించి బెదిరియాలి, ఎట్లా పిలిపించి 3rd డిగ్రీ ప్రయోగించాలి, పైసలు పోతుంటే ఎట్లా పట్టుకోవాలి, ఇదంతా ఈ రాధాకిషన్ రావు కింద ఉన్న ఈ భుజంగరావు అంటోడు, తిరుపతి అన్న, ఇట్లా కొంతమంది దొరికిరు కదా, వీళ్ళంతా ఎగ్జిక్యూట్ చేస్తారనమాట. సో ఇది ఒక చైన్ సిస్టమ్ లాగా నడిచిందనమాట. ఇది ఒక పెద్ద మాఫియా ముఠాయి అనమాట. ఇది బందిపోటు దొంగలు ఎట్లుంటారో అట్లా తయారు చేసుకున్నారు దీన్ని. ఇగో
డబ్బులు, ఔషధాలు, ఆయుధాలు. ముఖ్యంగా 2023 శాసనసభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్నవారితో సహా ఇతర ప్రముఖుల ఫోన్లపైన ఎస్ఓటి నిఘా ఉంచేందుకు అనుమతులు ఎలా వచ్చాయని సిట్ ఆరా తీయడంతో చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయట. నిఘా ఉంచాల్సిన ఫోన్ నెంబర్ల జాబితాలు డెసిగ్నేటెడ్ అథారిటీ హోదాలో ప్రభాకర్ రావు పేరుతోనే ఉన్నతాధికారులకు వెళ్ళేవి. ఆ ఫోన్ నెంబర్లపైన ఎందుకు నిఘా ఉంచాలి అని తెలిపే సమయంలో మావోయిస్టు అనే ముసుగు వాడిరట. మావోయిస్టులకు డబ్బులు, ఔషధాలు, ఆయుధాలు సరఫరా చేస్తున్నారంటూ ప్రముఖులందరికీ ముద్ర వేసిరట. ఇప్పుడు ఫలానా షమీపూర్ రాజు ఫోన్ ట్యాప్ చేయాలి, ఎట్లా ట్యాప్, ఎవరైనా అంటే ఈయన దగ్గర నుంచి మావోయిస్టులకు పైసలు పోతున్నాయి, ప్రతి ఒక్కరికి ఆ ముద్రేసిరట. మరి ఇప్పుడు ఇంట్లో వాళ్ళ ఆడోళ్ళ ఫోన్ కూడా ట్యాప్ చేయ, మరి వాళ్ళకేం వాళ్ళని కూడా మావోయిస్టులు అన్నారేమో. మరి ఇక్కడ మనుషులు ఆయన మీరంతా. ఉన్నతాధికారులు ఈ ఫోన్ల జాబితాలకు ఆమోదం తెలిపారు. అనంతరం ప్రభాకర్ రావు బృందం ఆ జాబితాలనే సర్వీస్ ప్రొవైడర్లకు పంపింది. అలా విన్న ఫోన్ కాల్ రికార్డ్స్ను నిక్షిప్తం చేసిన హార్డ్ డిస్క్లనే ఎన్నికల ఫలితాల తర్వాత ధ్వంసం చేసింది. ఈ ప్రణీత్ రావు వాడు అడిగిపోయి మొత్తం సీసీ కెమెరాలు ఆఫ్ చేసి మూసి రివర్లో పడేసిరు, అవన్నీ ధ్వంసం చేసి. అవన్నీ దొరికినాయి. మళ్ళీ తర్వాత ప్రణీత్ రావు పొరపాటు ప్రభాకర్ రావుకు గ్రహపాటు. ప్రణీత్ రావు చేసిన పొరపాటు ప్రభాకర్ రావుకు గ్రహపాటుగా మారినట్టు కనిపిస్తోంది. 2023 డిసెంబర్లో ప్రభాకర్ రావు బృందం తమ సెల్ ఫోన్లు, కంప్యూటర్లలోని డేటాను పగడ్బందీగా డిలీట్ చేసింది. మరోవైపు ఈ బృందం ధ్వంసం చేసి మూసీలో పడేసిన హార్డ్ డిస్క్లను వెలికితీసి ఎఫ్ఎస్ఎల్ ద్వారా విశ్లేషించిన విలువైన సమాచారం ఏది లభ్యం కానట్టుగా తెలిసింది. అయితే ప్రణీత్ రావు 2023 జూన్ వరకు తాను వినియోగించిన ఫోన్లోని డేటాను డిలీట్ చేయడం మర్చిపోయిందట. ఎఫ్ఎస్ఎల్ విశ్లేషణ క్రమంలో ఆ ఫోన్లో సేవ్ చేసిన రాజకీయ నేతల సంభాషణలు తాజాగా సిట్ చేతికి అందినాయి. బీజేపీలో ఉన్న ఒక మాజీ ఎంపీ, అలాగే సిద్దిపేటకు చెందిన ఒకరి సంభాషణలు ఆ ఫోన్లో బహిర్గతమైనవి. దీంతో రాజకీయ నిఘా జరిగిందనేందుకు కీలక ఆధారాలు లభ్యమైనవి. ప్రస్తుతం వీటి గురించి ప్రభాకర్ రావు సమాధానం చెప్పాల్సి ఉన్నది. ఇవాటి నుంచి బాధితుల వాంగ్మూలాలు నమోదట. సిట్ అధికారులు శనివారం ప్రభాకర్ రావును సుమారు 9 గంటల పాటు విచారించారు. ఈ నెల 17వ తేదీన మరోసారి విచారణకు రావాలని ఆదేశించారు. ఆయన సెల్ ఫోన్లు జప్తు చేయాలని సిట్ నిర్ణయించింది. మరోవైపు ఆదివారం నుంచి బాధితుల వాంగ్మూలాలు నమోదు చేయబోతున్నదట. బాధితులు ఎట్లా అంటే, వాళ్ళు ఆల్రెడీ ఈ ట్యాప్ చేసిన డేటా ఉంటుంది కదా, ఆ డేటా దాని రికార్డింగ్స్ని ఎవరైతే ఫోన్ ట్యాప్ చేశారో ఆయన్ని పిలిపించి ఆయనకే వినిపిస్తున్నది, ఇది నీదేనా, ఏ సందర్భంలో మాట్లాడాము, నాదే, ఇది ఎట్లా బయటకు వచ్చిందని. సో అట్లా ఆయన వాంగ్మూలం తీసుకొని వాళ్ళ మీద కేసులు పెట్టించబోతున్నారు. వీళ్ళని ఏం చేయాలి చెప్పండి? అసలు ఈ భూమి మీద వీళ్ళు ఉండడానికి అర్హులా? ఒక రకంగా చెప్పాలంటే మనం అనొద్దు, కానీ అర్హులేనా? ఇంత దుర్మార్గానికి పాల్పడ్డారు మనుషులేనా అసలు వీళ్ళు? మరి దీని మీద యాక్షన్ ఉంటుందా ఉండదా అంటే అది మనం రేవంత్ రెడ్డికి నచ్చితే మెచ్చితే, ఆయనకి ఏమైనా అనిపిస్తే ఇటు అవ్వచ్చు, అటుది ఇటు అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు.